Hi students, 7th class pair of angles గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. లైన్స్ అండ్ యాంగిల్స్ అనే 4th చాప్టర్లో నిన్న మనం లాస్ట్ క్లాస్లో ఒక ఎక్సర్సైజ్ చేసాం. మనం రివ్యూ ఎక్సర్సైజ్ అది అయిన తర్వాత ఇప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్స్ ఒక 3 కాన్సెప్ట్స్ నేర్చుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఓకే, రైట్. See, pair of angles. చూడండి ఇక్కడ మీకు ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ఎస్. చూడండి, ఈ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కాంప్లిమెంటరీ, 2 సప్లిమెంటరీ, 3 కాంజుగేట్. ఫస్ట్ వన్ కాంప్లిమెంటరీ, ఓకే. కాంప్లిమెంటరీ అంటే ఏం లేదండి, 2 యాంగిల్స్ సమ్ చేస్తే, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్. అంటే ఒకదానికొకటి కాంప్లిమెంటరీ అంటారు. అంటే ఎప్పుడు ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. చూడండి ఇక్కడ మీరు క్లియర్గా రాసుకోవచ్చు, అండర్లైన్ చేస్తున్నాను, క్లియర్గా రాసుకోండి. వాట్ ఈస్ దట్? ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees అంటే 2 యాంగిల్స్ని సమ్ చేస్తే, అంటే యాడ్ చేస్తే 90 రావాలి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడే పక్కన ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ ఏంటి? 30 degrees అండ్ 60 degrees. ఎంత యాడ్ చేస్తే 90. 51, 39 యాడ్ చేయండి 90 degrees. అట్లనే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం, పట్టండి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? సపోజ్ 20 degrees తీసుకున్నాను. ఎంత చెప్పండి? రెండోది 70 degrees, అంతే కదా. సో 20 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 70 degrees. 70 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 20 degrees. అట్లనే ఇంకొకటి చెప్పండి, 45 degreesకి ఏదో చెప్పండి. 45 degrees. కమాన్, 45కి ఎంత యాడ్ చేస్తే 90 వస్తుంది? 45. కాబట్టి 45కి 45 కాంప్లిమెంటరీ యాంగిల్. ఇప్పుడు చూడండి 80 degrees. ఎస్, 10 degrees. ఓకేనా? సో 3 pairs ఆఫ్ మనం ఇంకా ఎక్స్ట్రాగా రాసాం. ఓకేనా? కాంప్లిమెంటరీ యాంగిల్స్ని మీకు ఫిగరేటివ్గా కూడా చూపించాడు. ఇక్కడ చూడండి, ఫిగరేటివ్గా ఇట్లా బొమ్మగా కూడా వేసుకోవచ్చు. ఇది 40 degrees, ఇది 50 degrees. టోటల్ చేయండి, 40 + 50 హౌ మచ్? 90. కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఏమవుతాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ మళ్ళీ చూడండి, if angle A plus angle B is equal to 90 degrees, then angle A is complementary angle to angle B. అట్లనే మళ్ళీ వైస్ వెర్సా, యాంగిల్ Bని కాంప్లిమెంటరీ యాంగిల్ టు యాంగిల్ A అంటారు. ఓకేనా? సో 20 degrees + 70 degrees 90 degrees అయింది. కాబట్టి 20 degrees ఈజ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 70 degrees అండ్ 70 degrees ఈజ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 degrees. క్లియర్? ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సప్లిమెంటరీ యాంగిల్స్. చూడండి, ఇది కూడా జూమ్ చేస్తాను. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. విజిబుల్ అవుతుందా? యా. ఎస్, సప్లిమెంటరీ యాంగిల్స్. కమాన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees. గమనించారా? తేడా గమనించారా? ఇందాక సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 90 degrees. ఇప్పుడు సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees. దెన్ ద యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ సప్లిమెంటరీ యాంగిల్స్ టు ఈచ్ అదర్. ఈచ్ అదర్ అంటే ఒకదానికొకటి.
అంటే ఇప్పుడు ఇఫ్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 degrees, దెన్ యాంగిల్ ఏ ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్ టు యాంగిల్ బి అండ్ యాంగిల్ బి ఈజ్ సప్లిమెంటరీ యాంగిల్ టు యాంగిల్ ఏ. చక్కగా నీట్గా నోట్స్ రాసుకోండి, ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మరి 120 అండ్ 60 చూడండి, 120 degrees ప్లస్ 60 degrees ఎంత అవుతుంది? 180 degrees. యాడ్ చేస్తే 180 వస్తే సప్లిమెంటరీ, యాడ్ చేస్తే 90 వస్తే కాంప్లిమెంటరీ. ఓకేనా? నెక్స్ట్ అట్లాగే 160 to 18 అన్నాడు. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, అవుతుందా కాదా? 162 degrees ప్లస్ 18 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సరిపోతుంది కదా, కాబట్టి కాంప్లిమెంటరీ. ఇంకా 3 ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. 100 degrees అండ్ 80 degrees ఒప్పుకుంటున్నారా? అట్లాగే 90 degrees అండ్ 90 degrees, 90 అండ్ 90 యాడ్ చేస్తే 180. సో 90 degreesకి సప్లిమెంటరీ ఎవరు? 90నే. అట్లనే చెప్పండి, సే 110 degrees, 110 degrees ఎంత? హౌ మచ్? 70 degrees. Why? Because if you add them, the sum is 180 degrees. If the sum of two angles is 180 degrees, then we call them as supplementary angles to each other. Okay? Next, ఇక్కడ ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ చూడండి, ఫిగరేటివ్గా పిక్టోరియల్గా చూపిస్తున్నాడు. 130 ఇది 50 యాడ్ చేస్తే 180, కాబట్టి ఈ రెండు సప్లిమెంటరీ. ఇది చూడండి, ఇది 180 మైనస్ ఎక్స్, ఇది ఎక్స్, ఈ రెండు యాడ్ చేయండి. చూడండి, ఇంతవరకు ఎక్స్, ఇదేమో 180లోంచి మిగిలిన ఎక్స్, ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి ఒక్కసారి? 180 degrees మైనస్ ఎక్స్, పక్కదేమో ఎక్స్, ఈ రెండు యాడ్ చేయండి. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే 180 degrees వచ్చిందా లేదా? పిక్టోరియల్గా కూడా చూసుకోండి, పిక్చర్లో ఇక్కడ కనపడుతోందా? 180 మైనస్ ఎక్స్, ఎక్స్, ఈ రెండు యాడ్ చేస్తే మొత్తం వచ్చేసింది కదా. దీన్ని ఏమంటారు? ఈ యాంగిల్ ఏమంటారు? స్ట్రైట్ యాంగిల్ అంటారు కదా. ఇలా స్ట్రైట్ లైన్ మీద ఉన్న యాంగిల్ స్ట్రైట్ యాంగిల్, అదెంత? 180 degrees. ఇట్లా ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ మీద ఉండేటువంటి యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది. అటు 180 ఉంటుంది, ఇటువైపు కూడా 180 ఉంటుంది. అందుకనే ఒక పాయింట్ దగ్గర మొత్తం కంప్లీట్ యాంగిల్ అంటారు 360 degrees. ఎందుకని? అటు 180, ఇటు ఒక 180, టోటల్ 360 degrees. ఓకేనా? అది నెక్స్ట్. సో ఇది కూడా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, పాజ్ చేసుకొని నోట్ చేసుకోండి. నెక్స్ట్, కాంజుగేట్ యాంగిల్స్. కాంజుగేట్ అంటే ఈసారి చూడండి, యాడ్ చేస్తే 360 రావాలి. మీరు ఇక్కడ చూడొచ్చు, కాంజుగేట్ యాంగిల్స్. ఇఫ్ ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 360 degrees, దెన్ ద యాంగిల్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంజుగేట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్. సేమ్ టు సేమ్ అంటే 90 అయితే కాంప్లిమెంటరీ, సమ్ 90 అయితే కాంప్లిమెంటరీ. ఓకే, 180 అయితే సప్లిమెంటరీ, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. నెక్స్ట్ 360 degrees అయితే, సమ్ 360 degrees అయితే ఏమంటారు? కాంజుగేట్ యాంగిల్స్ అంటారు. కొంచెం ఈ జాగ్రత్తగా చూడాలి, పిక్టోరియల్గా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 330, 30, 360, 151, 209 జాగ్రత్తగా యాడ్ చేయండి. 100, 200, 100, 200 యాడ్ చేస్తే 300, 51 ఒక 9, 60. సో 360 సమ్ చేస్తే 360 వస్తే కాంజుగేట్ యాంగిల్స్ అంటారు కదా. అట్లాగే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. 360 degrees చక్కగా ఈజీగా యాడ్ చేస్తే సరిపోతుంది. అట్లాగే 330, 30 ఆల్రెడీ చెప్పేశారు. ఇంకా వేరేది ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. సే 220 అండ్ 140 చూసుకోండి, యాడ్ చేస్తే 360 సరిపోతుందా? నెక్స్ట్ ఇంకా 160, నో 180 degrees. 180కి ఎవరండి? 180 degreesే. కాంప్లిమెంటరీలో లాగానే కాంప్లిమెంటరీలో 45కి 45 కాంప్లిమెంటరీ, అంతేనా? సప్లిమెంటరీలో 90కి 90నే సప్లిమెంటరీ. ఇది కూడా చూడండి. అట్లనే 180కి 180నే కాంజుగేట్ యాంగిల్స్ అవుతాయి. కాంజుగేట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఇదిగో ఇక్కడ చూడండి, పిక్టోరియల్గా చూపించాడు. ఇది ఎక్స్ అయితే
ఈ మిగిలినటువంటిది ఇది కాంజుగేట్ యాంగిల్ అంటారు. 360 మైనస్ ఎక్స్, ఎక్స్ అండ్ 360 మైనస్ ఎక్స్ ఇలా ఉంటాయి. మొత్తం యాడ్ చేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయి 360 డిగ్రీస్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు చెక్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ అని ఇచ్చాడు. వీటికి మరి మనం చెప్దామా, వరుసగా చెప్దామా? ఎస్, ఇవి ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం, అప్పుడైనా చేయొచ్చు. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ 27 డిగ్రీస్. 27కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి? 90 డిగ్రీస్ మైనస్ 27 డిగ్రీస్, అంతేనా? ఎంత అవుతుంది? కమాన్, 63 డిగ్రీస్. 63 డిగ్రీస్. అట్లా వరుసగా కాంప్లిమెంటరీలు, సప్లిమెంటరీ అంటే 180లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కాంజుగేట్ అంటేనేమో 360లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కాంప్లిమెంటరీ అంటే 90లోంచి. ఇక్కడ చూడండి, ఈ థర్డ్ ఎగ్జాంపుల్ కే అన్నాడు. కేకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఎవరు? 90 డిగ్రీస్ మైనస్ కే, అంతేనా? అట్లాగే ఇక్కడ ఏ అన్నాడు. సప్లిమెంటరీ యాంగిల్ ఎవరు అవుతారు? 180 డిగ్రీస్ మైనస్ ఏ డిగ్రీస్. అట్లాగే ఇక్కడ ఎం డిగ్రీస్ అన్నాడు. ఏమవుతుంది? 360 డిగ్రీస్ మైనస్ ఎం డిగ్రీస్. ఓకేనా? ఇవి మనకి ఎక్సర్సైజ్లు కూడా వస్తాయి, నో ప్రాబ్లం. ఇవి జాగ్రత్తగా రాసుకోండి నోట్స్ నీట్గా. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ఎస్, ఎక్సర్సైజ్. ఓకే, ఆల్ రైట్. చూడండి, ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అండ్ విచ్ ఆర్ సప్లిమెంటరీ. కాంప్లిమెంటరీ అని ఎప్పుడు అంటారు? సప్లిమెంటరీ అని ఎప్పుడు అంటారు? యాడ్ చేస్తే 90 వస్తే కాంప్లిమెంటరీ, యాడ్ చేస్తే 180 వస్తే సప్లిమెంటరీ, అంతే కదా? ఎస్, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 90, 20 యాడ్ చేస్తే ఎంత? 110, అంతే కదా? అదేమీ మరి 180 కాదు, 90 కాదు. అందువలన ఇవి కాంప్లిమెంటరీ కాదు, సప్లిమెంటరీ కాదు, అంతే కదా? ఏవి అవుతాయో కనుక ఫైండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ కాంప్లిమెంటరీ అండ్ విచ్ ఆర్ సప్లిమెంటరీ. ఇవి ఏది కాదు కాబట్టి ఇవి నన్ అన్నమాట, ఏవి కావు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి. 1.1 నెయిదర్ కాంప్లిమెంటరీ నార్ సప్లిమెంటరీ. నెయిదర్ కాంప్లిమెంటరీ, ఇక్కడ ప్లేస్ లేదు. అట్లనే నార్ సప్లిమెంటరీ, అంటే సప్లిమెంటరీ కూడా కాదు, ఏవి కావు. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి చెప్పండి? జాగ్రత్తగా చూడండి, కనపడుతోందా మీకు? 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ యాడ్ చేస్తే ఎంత? 90. కాబట్టి అవి ఏమవుతాయి? 60 డిగ్రీస్ అండ్ 30 డిగ్రీస్ ఆర్ కాంప్లిమెంటరీ. ఎందుకని? యాడ్ చేస్తే 90 కాబట్టి. థర్డ్ చెప్పండి, జాగ్రత్తగా చూడండి. ఎంత? 11 డిగ్రీస్ అండ్ 79 యాడ్ చేయండి. 90 కదా? 90 అయితే ఏమవుతాయి? కాంప్లిమెంటరీ. ఓకే, కాంప్లిమెంటరీ. నెక్స్ట్ ఫోర్త్ది 125. ఇక్కడ చూడండి, 125, 55 యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 180. 180 కాబట్టి ఏమవుతాయి? సప్లిమెంటరీ. ఓకేనా? సప్లిమెంటరీ. ఫిఫ్త్ 130, 50 యాడ్ చేయండి. 180 కదా, కాబట్టి మళ్ళీ సప్లిమెంటరీ. నెక్స్ట్ 40, 120 యాడ్ చేస్తే ఎంత? 160 కదా, కాబట్టి థర్డ్లో 120, 40 రెండు యాడ్ చేస్తే సప్లిమెంటరీ కాదు, కాంప్లిమెంటరీ కాదు. కాబట్టి
neither complementary nor supplementary. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్, సో ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి వరుసగా. ఓకేనా? రైట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం రాసుకోండి. ఏమన్నాడు? ఇఫ్ ద రేషియో ఆఫ్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 2:3, దెన్ ఫైండ్ ద టూ యాంగిల్స్. ఓకే, if the ratio of two complementary angles is 2:3, then find the two angles. అంటే ఏమన్నాడు? రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉన్నాయి, అవి 2:3 రేషియోలో ఉన్నాయి. ఆ రెండు యాంగిల్స్ని మనల్ని కనిపెట్టమన్నాడు. ఓకేనా? చేద్దామా? ఎస్, నేను మళ్ళీ జూమ్ అవుట్ చేస్తున్నాను, మీరు ప్రాబ్లం రాసుకోండి, మనకి ప్లేస్ కావాలి కదా. యా, రాశారు కదా ఫస్ట్ ప్రాబ్లం. ఎస్, సెకండ్ ప్రాబ్లం ఇంక ఇక్కడి నుంచి చక్కగా నీట్గా చేయొచ్చు మనం. సెకండ్ ప్రాబ్లం. ఎస్, చెప్పండి. ద రేషియో ఆఫ్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2:3. ఓకేనా? కాబట్టి మనం ఇట్లా ఉంటే మీకు గుర్తుందా, 2:3 అన్నాడు అంటే 2x 3x అనుకోవడమే. కాబట్టి లెట్ ద టూ యాంగిల్స్ బి 2x and 3x. ఓకే, ఇప్పుడు కాంప్లిమెంటరీ అంటే దేర్ సమ్ ఈజ్ హౌ మచ్? 90 degrees. కాంప్లిమెంటరీ అంటే అంతే కదా. కాబట్టి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్? 2x plus 3x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. 2xకి 3xలో యాడ్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్ టు 90 degrees. x ఈజ్ ఈక్వల్ టు 90 degrees by 5, దట్ ఈస్ 5 18s are 90. ఓకే, కాబట్టి క్లియరేనా? x ఈజ్ ఈక్వల్ టు 18 degrees వచ్చేసింది. జాగ్రత్తగా రాసుకోండి. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు 18 degrees. మరి ఇప్పుడు ఆ రెండు యాంగిల్స్ కావాలిగా మనకి. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ అంటే కావలసిన, ద రిక్వైర్డ్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 2x and 3x కదా నాన్న, 2x and 3x కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 times x అంటే 18 కదా మనకు వచ్చింది. కాబట్టి 2 into 18 degrees, 3 into 18 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 36 degrees, 54 degrees. అది ఓకేనా? ఇలా చేయొచ్చు. దీనికి ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఎలాగంటే 2:3 కదా, ఈ ఫస్ట్ స్టెప్ వరకు యాస్టీస్కి రాయండి. ద రేషియో ఆఫ్ ఫస్ట్ స్టెప్ వరకు యాస్టీస్కి రాయండి. ద రేషియో ఆఫ్ టూ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ 2:3. దేర్ఫోర్ ద టూ యాంగిల్స్ ఆర్ ఇది ఇంకో మెథడ్ అన్న, ఆల్టర్నేట్ మెథడ్, ఈజ్ ఈక్వల్ టు టోటల్ 90 ఉండాలి, దాన్ని 2:3 రేషియోలో పంచాలి మనం. 2:3 అంటే మొత్తం వాటాలు 5, 2 + 3 5 కదా. అందులో 2 వాటాలు ఎవరివి? ఫస్ట్ యాంగిల్వి. 3 వాటాలు ఎవరివి? సెకండ్. కాబట్టి అవుట్ ఆఫ్ 5 2/5 ఒకళ్ళకి, అట్లాగే 90 degreesలో 3 వాటాలు మొత్తం 5 ఇలా రాసుకోవచ్చు. అప్పుడు 5 1s 5 18s 18 degrees. 18 degrees into 2 అంటే 36 degrees, అట్లాగే 5 1s 5 18 degrees, 18 3s are 54 degrees. ఇలా డైరెక్ట్గా కూడా మనకు వస్తుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకేనమ్మా? జై హింద్.